హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఫ్రెండ్స్, మేము కూడా బాగున్నాం. చూడండి, మనం పాలకూర తోటకూరతో ఒక వేపుడు చేసుకోబోతున్నాం కందిపప్పు వేసి. ఎలా ఏంటి అనేది చూడండి. మనము చాలా ఈజీగా, సింపుల్గా, చాలా టేస్టీగా, అదిరిపోయేలే కమ్మటి రుచిగా చేసుకుందాం. సో ఫ్రెండ్స్, ఈ రెండింటిని తీసుకొని కడిగేసుకోవాలి, పక్కన వాష్ చేసి పెట్టుకోవాలి. సో కందిపప్పు అనేది నానేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక చిన్న గిన్నె నిండా కందిపప్పు తీసుకున్నాను, నానేసుకున్నాను. ఎక్కువ నానలేదు కానీ ఎక్కిచ్చేస్తున్నాను. ఒక మందిపాటి గిన్నె పెట్టుకొని చూడండి, ఆయిల్ చుక్క, పసుపు వేసేసుకొని, కాస్త వాటర్ వేసేసుకొని చిన్న మంట పైన పొడి కందిపప్పు అయ్యేలా ఉడికించుకోవాలి. ఆకుకూరను బాగా కడుక్కున్నాము చూడండి. ఇప్పుడు మనము ఇంకో గిన్నె పెట్టుకొని వేడి చేసి వాటరు బాయిల్ అవుతున్న వాటర్లో మనం ఫస్ట్ తోటకూర వేసుకోవాలి. దాని తర్వాత పాలకూర వేసుకోవాలి ఫ్రెండ్స్. దీన్ని ఇలా వేసేసుకొని మనము బాగా ఉడికించుకోవాలి. సో ఫ్రెండ్స్, మీరు ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే బటన్ క్లిక్ చేస్తే మేము పెట్టిండే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీ వరకు వస్తుంది. సో ఫ్రెండ్స్ చూడండి, ఇదంతా బాగా ఉడికింది. కందిపప్పు కూడా పొడి కందిపప్పు అయిపోయింది. ఇది ఉడికిన తర్వాత మనం ఒక స్ట్రైనర్లో జల్లెడ గిన్నెలో వేసేసుకొని పైన ఒక వాటర్, నార్మల్ వాటర్ పైన చల్లాలి ఫ్రెండ్స్. చూడండి, ఇలా ముద్దలు కట్టేసుకొని వాటర్ అంతా మంచిగా పిండేసుకోవాలి. దీన్ని బాగా తరగడానికి ఈజీగా ఉంటుంది, తరిగేసుకోవాలి. ఎల్లుల్లి రెబ్బలు ఫ్రెండ్స్, ఎల్లిపాయలు. సో అవి కూడా ఎల్లిపాయలు కూడా మనము మందపాటు కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. ఈ ఎల్లుల్లి రెబ్బలు మొత్తం పాయ ఒక మొత్తం గడ్డ తీసుకొని నేను క్రష్ చేసి పెట్టాను. ఎండుమిర్చి వేసుకోవాలి పోపులోన, మన ఇంట్లో ఎండుమిర్చి ఫ్రెండ్స్. అండ్ తర్వాత ఈ ఎల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. దాని తర్వాత మనము ఇలా ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. తగినన్ని పచ్చిమిర్చి కూడా, నేను లేతటి పచ్చిమిర్చి కూడా మన స్పైసీనెస్ని బట్టి వేశాను. చూడండి ఫ్రెండ్స్, ఉల్లిపాయలు 50% మనకి ఫ్రై అవ్వాలి. దాని తర్వాత ఆకుకూర వేసుకోవాలి. మంట సిమ్ వద్దు, మీడియం హై చేసుకుంటూ ఇలా ఫ్రై చేసుకోవాలి. తర్వాత సాల్ట్ వేసుకోవాలి. మీకు ఇష్టమైతే మీరు జీలకర్ర పొడి, ధనియా పొడి వేసుకోవచ్చు. నేను ఒక్కొక్కసారి వేస్తాను, ఒక్కొక్కసారి వెయ్యను ఫ్రెండ్స్. అసలు యాక్చువల్గా ఎక్కువ వెయ్యను. సో చూడండి, పొడి కందిపప్పు కూడా అయిపోయింది, ఉడికిపోయింది మనకి. ఇది వేసేసుకొని కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. దీంట్లో కాస్త నెయ్యి కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఏదైనా పర్లేదు, ఏ నెయ్యి అయినా. ఇంతే ఫ్రెండ్స్, ఫైనల్గా అయిపోయింది. మనము డిష్లో తీసుకున్నాము. ఎలా ఉంది ఫ్రెండ్స్? కలర్ ఎంత బాగుంది అండ్ ఆరోగ్యంగా ఉంటుంది. ఇంతే ఫ్రెండ్స్, మీకు నచ్చింది అనుకుంటున్నాను.